హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. అది అంటూ ధనంజయ్‌కి వచ్చిన అనుమానం చెప్పింది. నాన్న చెప్పింది నిజమే కదమ్మా! అసలు మేకులు ఎలా వచ్చాయి? రూమ్‌కి పిల్లలు స్కూల్‌కి వెళ్ళటం, రావటం వాళ్ళు ఆడుకోవటం కూడా బయటే. లేదంటే కిడ్స్ రూమ్‌లోనే కదా! అవునురా! అమ్మా! నువ్వు కంగారు పడకు. ఈ పనంతా ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను. అది ఎవరైనా అవ్వని. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని పళ్ళు నూరుకున్నాడు గగన్. అప్పటికే బయట నుంచి ఈ మాటలు విన్న తారకి గుండాగినంత పనైంది. ఓరి దేవుడా! ఈ అనుమానం అత్తయ్యకి వచ్చేలా ఎలా ప్లాన్ చేశాడు? దొంగ సచ్చినోడు అనుకుని గబగబా బయటికొచ్చి పిల్లలిద్దరికీ పాల గ్లాస్ ఇచ్చి అక్కడే కూర్చుంది. రెడీ అయి బయటకొచ్చిన ప్రవళిక తార కోసం ఇల్లంతా చూస్తూ కిచెన్ రూమ్‌లో తన తమ్ముడు, అమ్మ సీరియస్‌గా మాట్లాడుకోవడం చూసి ముందుకు వచ్చి "ఏమైందిరా?" అని ప్రవళిక అడిగేసరికి జరిగిన విషయం చెప్పాడు. గగన్ అంతా విన్న ప్రవళిక షాక్‌తో బిగుసుకుపోయింది. "ఏంటక్కా అలా ఉన్నావు? నాకు తెలుసా ఆ మేకులు పవి, చింటూ పెట్టుంటార్రా. వాళ్ళెందుకు పెడతారక్కా? ఇదంతా ఎవరో కావాలనే చేశారు." "ఎవరు కావాలని చేస్తారు? మన ఇంట్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా అమ్మా నీకు?" చాలా నార్మల్‌గా అడిగింది ప్రవళిక. "లేదు మా. అయినా నాకెందుకు అనుమానం చెప్పు? బయట వాళ్ళు ఎవరైనా ఈ పని చేశారేమో అని ఆలోచిస్తున్నాను." "అయ్యో! అమ్మా మొన్న నేను, తార ఈ ఇల్లు అంతా పని వాళ్ళతో క్లీన్ చేపిస్తూ ఉంటే, ఈలోపు పవి, చింటూ స్టోర్ రూమ్‌కి వెళ్లి మేకులతో ఆడుకున్నార్రా. కావాలంటే నువ్వే అడుగు." "ఏంటక్కా నువ్వనేది?" "అవునురా." సరే అని గగన్ ఇంకేం మాట్లాడలేదు. అమ్మా! అయినా ఇలాంటి అనుమానం నీకెందుకొచ్చిందే? ఇంట్లో ఉండేది నువ్వు, నేను, తమ్ముడు, తార అంతే కదా! ఇంకెందుకు అనుమానం అని చెప్పి కవర్ చేసింది. బయట చైర్‌లో కూర్చొని టెన్షన్‌తో గోర్లు కొరుక్కుంటుంది తార. ఆ ముసలినక్క అనుమాన బీజం నాటాడంటే ఖచ్చితంగా ఏదో సాక్ష్యం ఉండే ఉంటుంది. అసలేంటబ్బా అది? తనలో తానే ఆలోచించుకుంది కానీ ఎంతకీ తారకేం గుర్తు రాలేదు. అమ్మ ఏమైంది? టెన్షన్‌గా ఉన్నావు? దగ్గరకొచ్చి మరీ అడిగాడు చింటూ. అబ్బే! ఏం లేదురా! నా బాధ నాది. ఏం చేయను అంటూ నుదుటిన చేత్తో రుద్దుకుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు బాగా అర్థమైంది. అవునా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉంటావు. డాడీ 4 తగిలిస్తారని బయటకొచ్చి భయపడుతుంది. కా అమ్మ నవ్వాపుకుంటూ తన అక్కతో ఎంతో సీక్రెట్‌గా చెప్పాడు చింటూ. ఆ మాటలు విన్న తార ఒరేయ్ నిన్ను అంటూ తిట్టలేక హడావిడిగా లోపలికొచ్చిన తార సీరియస్‌గా సోఫాలో కూర్చొని చేతి వేళ్ళని కుదుపుతూ ఆలోచిస్తున్న గగన్‌ని చూసి ఈయన గారేంటి బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్‌లా కూర్చున్నాడు. కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అనుకుని గుటకలు మింగుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి ప్రవళిక పక్కన నిలబడి వదినా ఏమైంది? ఎంతో మెల్లిగా అడిగింది. ఏమవుద్ది? నీకు ముందు నుంచి చెప్తూనే వచ్చా. ఎక్కడ నా మాట విన్నావు? ఇప్పుడు ఆ రాక్షసుడు ఎలా ప్లాన్ వేశాడో నేనేదో కవర్ చేశాను కానీ, నేను చెప్పింది గగన్ పిల్లల్ని అడుగుతాడేమో అని భయంగా ఉంది తారా. అవునా? ఏం చెప్పావు వదినా? అది అంటూ లోపలికొచ్చిన పిల్లల్ని చూసి మాటలాపేసింది తార. డాడీ మేం రెడీ. మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారో అంటూ నవ్వుతూ గగన్ దగ్గరికి చేరారు. ఇంకెవరు? నేనే తీసుకెళ్తా కానీ, ముందు నాకు విషయం చెప్పండి. మొన్న అమ్మ, అత్త ఇల్లు క్లీన్ చేశారు కదా! ఆ! అవును చేశారు. అప్పుడు మీరు స్టోర్ రూమ్‌లో ఉన్న మేకులు తీశారా? సూటిగా ప్రశ్నించాడు గగన్. డాడీ అంటూ ఇద్దరూ అమాయకంగా చూశారు. ఏంట్రా అలా చూస్తున్నారు? చెప్పంగని కాస్త వాయిస్‌లో బేస్ పెంచి అడిగాడు గగన్. ప్రవళిక టెన్షన్‌గా చూసింది. తార భయంతో బిగుసుకుపోయింది. అదాడాడి తీశామని ఇద్దరూ ఒకేసారి అనగానే ప్రవళిక ఊపిరి పీల్చుకుంది. ఎందుకు తీశారు అంటూ మరో ప్రశ్నల బాణం విసిరాడు. అది డాడీ ఆడుకోవడానికంటూ చింటూ అనగానే గగన్ కోపంగా చూశాడు. ఆ చూపు చూసిన పవి, చింటూ భయంతో వణికిపోయారు. మీకసలు బుద్ధుందా? మేకులతో ఎవరైనా ఆటలాడతారా? చూశారు కదా తాతయ్యకి కాళ్ళు గుచ్చుకొని ఎంతలా రక్తమొచ్చాయో. అసలు మిమ్మల్ని అంటూ గగన్ ఏదో అనేలోపే వీల్ చైర్‌లో భర్తను తీసుకొని బయటకొచ్చిన భారతి, "రేయ్ ఏంట్రా పిల్లల మీద అరుస్తున్నావు? అమ్మా తార పిల్లల్ని తీసుకొని నువ్వు వదిన స్కూల్‌కెళ్ళండి." "ఏంటమ్మా పిల్లలకి భయం కూడా చెప్పనివ్వవా? రేయ్ జరిగిందేదో జరిగింది. ఇంక వదిలేయండి. నీకు ఆఫీస్ టైమ్ అవుతుంది కదా! ఆఫీస్‌కెళ్ళు" అని ధనుంజయ్ అనగానే గగన్ ఇంక ఏం మాట్లాడలేదు. కోపంగా తన రూమ్‌కెళ్ళాడు. తార, ప్రవళిక భయంగా ధనుంజయ్ కేసి చూశారు. గర్వంగా ఒక నవ్వు నవ్వి, భారతి ఏంటండి? కాస్త బయటికి తీసుకొని వెళ్ళు.
చింతకాలకి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. సరే అండి అని ధనుంజయ్ ఆర్డర్‌ని ఫాలో అయింది. అమ్మా! ఒక గండం గడిచింది వదినా. అవును. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేయకు. గగన్ కోసం తెలుసు కదా! మొన్న జోక్స్ చేస్తేనే చెంప పగలగొట్టాడు. ఏమాత్రం నిజం తెలిసినా కోపంలో నిన్నేమన్నా చేస్తాడని భయంగా ఉంది తారా. బావ అంత రాక్షసుడు కాదులే వదినా. ముందు నువ్వు టిఫిన్ చెయ్యి. నేనొకసారి బావ దగ్గరికెళ్తానని చెప్పి గగన్ రూమ్‌కొచ్చింది. బెడ్ మీద కోపంగా కూర్చొని ఉన్నాడు గగన్. బావా! నీ ఆఫీస్ డ్రెస్ తీనా? నిన్నే ఆఫీస్ డ్రెస్ తీయనా అంది మరోసారి. కోపంగా తారకేసి చూసి, అసలు నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు తారా? ఏమైంది బావా? క్వెషన్ మార్క్ ఎక్స్‌ప్రెషన్ యాడ్ చేసి, నువ్వు ఈ మధ్యన పిల్లల్నసలు పట్టించుకోవడం లేదు. ఆ మాటకి తార మనసు చివుక్కుమంది. అదేంటి బావా! అంత మాట అనేసావు? అంత మాట లేదు, ఇంత మాట లేదు. ఉన్న మాటే అన్నాను. పిల్లల బాధ్యత అంతా అక్క చూసుకుంటుంది. నువ్వేం చూసుకుంటున్నావు? అసలు వాళ్ళని నువ్వు సరిగా పట్టించుకుంటేనే కదా! లేదంటే మా నాన్న ఎందుకు? అంత గాయమవుతుంది. పిల్లల మీద కాకుండా ఈ మధ్య నీ దృష్టి కబుర్లు, సరదాలు. లేదంటే నా దగ్గరకొచ్చి రాసుకొని, పూసుకొని తిరగటం. ఇదే కదా నువ్వు చేస్తుంది. ఇంకేం చేస్తున్నావు? ఆవేశంగా వస్తున్నాయి గగన్ మాటలు. అతని మాటలకి తారకి ఏడుపాగలేదు. కోపంగా ముందుకొచ్చి, బావా! పిల్లలు మేకులతో ఆడటం నేనసలు చూడలేదు. చూడలేదంటే అక్కడ నీకు బాధ్యత లేనట్టే కదా! నీ మాటల్లోనే తెలుస్తుంది. నువ్వెంత బాగా నా పిల్లల్ని చూసుకుంటున్నావో. అయినా నువ్వు వాళ్ళకి కన్న తల్లివి అయితేనే కదా! వాళ్ళని నువ్వు పట్టించుకోడానికి. పెంచిన తల్లి కన్న తల్లి అవ్వదు కదా! నీకు కావాల్సింది నాతో బంధం, డబ్బు అంటూ కోపంగా పైకి లేచి, నువ్వు వచ్చావు. నిజంగానే ఇంటికి శని పట్టుకుంది అని విసుగ్గా తన ఫోన్ తీసుకొని గగన్ బయటికెళ్ళగానే తార ఏడుస్తూ అలానే కూర్చుంది. అప్పటికే ఈ మాటలన్నీ విన్న ధనుంజయ్ క్లాప్స్ కొడుతూ తన వీల్ చైర్‌ని నెట్టుకొని లోపలికొచ్చాడు. పాపం! ఏంటి తల్లి ఏడుపొస్తుందా? నా కొడుకు ఎలా ఉంటాడో ఏంటో అన్నీ నాకు తెలుసు. మేకులు పెట్టినందుకు నేను వేసే శిక్షకి రెడీగా ఉండు. తార నోటికొచ్చిన మాట్లాడి నాకు ఎక్కడలేని సవాలు విసిరావు కదా! గగన్ మనసులో ఇసుమంతైనా నీ మీద ప్రేమ ఉండేది కానీ, ఇప్పుడు అది లేదు. కారణమేంటో తెలుసా? ఏడుస్తున్న తార కోపంగా చూస్తుంది. ధనుంజయ్ నవ్వుతూ, గగన్‌తో ఇంతకు ముందే మాట్లాడాను. ఈ మధ్య మీ ఆవిడ పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటుందని, నా మాటలు వినేవాడు నీతో ఇలా మాట్లాడాడు. ఎలా ఉంది? నా కొడుకు ప్రేమ నచ్చిందా? వెకిలిగా నవ్వుతూ అన్న ధనుంజయ్ మాటలకి తార కోపంగా పిడికిలి బిగించింది. నీ కోపం, ఆవేశం తగ్గించుకోకపోతే ఏం చేస్తానో తెలుసు కదా! బెదిరిస్తూ ముందుకు వచ్చి, ఈ రోజున వాడు మనసు వేరు చేసిన మాటలన్నాడు. రేపు మెడపెట్టి బయటికి గెంటేస్తాడు. పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆ మాటకి తార ముఖం ఎర్రబడింది. ఆవేశం కట్టలు తెంచుకొని బయటికొచ్చింది. రేయ్! నవ్వకు. నవ్వి నవ్వి సచ్చిపోతావు. ఆ బావకి నాకు మధ్యన ఎన్ని గొడవలు పెడతావో పెట్టు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు నీ ముఖం చూసి నవ్వటం కాదురా! థూ అని అందరూ కసిరి ఉమ్మేస్తారు అని కోపంగా ధనుంజయ్‌ని వీల్ చైర్‌తో సహా రూమ్ అవతలికి నెట్టి కోపంగా డోర్ క్లోజ్ చేసింది. ధనుంజయ్ తనలో తానే నవ్వుకొని అక్కడి నుంచి వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళాడు. లోపల బెడ్ మీద కూర్చున్న తార వెక్కి వెక్కి ఏడ్చింది. గగన్ మాటలు ఆమె మనసుని ఎంతగానో గాయపరిచాయి. పదే పదే గగన్ మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. పెంచిన తల్లి ఎప్పటికీ కన్నతల్లి కాలేదు. ఆ మాటలకి తార మనసు విలవిల్లాడిపోయింది. ఇంత మాట ఎలా అనగలిగావు తారా? అసలు నువ్వు ఇంతేనా? నన్ను అర్థం చేసుకుందనుకుని తనలో తానే ముఖమంతా ఉబ్బిపోయేలా ఏడుస్తూ కూర్చుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుండా ఎవ్వరూ తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ల్యాప్‌టాప్‌లో తలదూర్చి సీరియస్‌గా వర్క్ చేస్తున్నాడు గగన్. టైం చూసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి ఇంటికెళ్ళాడు. బయట గార్డెన్‌లో కూర్చొని పిల్లల చేత హోంవర్క్ చేయిస్తుంది ప్రవళిక. అక్కా! చేతిలో ఉన్న పుస్తకం పక్కన పెట్టి, ఏంటి గగన్ ఎప్పుడు చూసినా పిల్లల్ని నువ్వు చూసుకుంటున్నావు. తార ఉంది కదా! తనేం చేస్తుంది? కాస్త సీరియస్‌గానే అడిగాడు. ఎప్పుడు లేనిది తమ్ముడు ముఖంలో కోపం చూసిన ప్రవళిక, ఏమైందిరా అలా ఉన్నావు? అది కాదక్కా! నువ్వు ఈ మధ్య నీరసంగా ఉంటున్నావు కదా! పైగా ఇంటి పనులతో పాటు పిల్లల్ని కూడా చూస్తున్నావు. నీకింక నీరసమొస్తుందక్కా. ఊరుకోరా! నాకెందుకు నీరసమొస్తుంది? అయినా మొత్తం పనులన్నీ తారనే చేస్తుంది. తనకి రావాలి నీరసం. తనొచ్చాక అమ్మ ఎక్కువ రెస్ట్ తీసుకుంటుంది. మొత్తం పనులన్నీ తారనే కదరా! అయినా నువ్వెందుకు కోపంగా ఉన్నావు? మరోసారి ప్రశ్నించింది. నాకెందుకక్కా కోపం? ఆఫీస్ టెన్షన్ అంతే. అంటే నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా
నువ్వు పిల్లల్ని చూస్తున్నావు కదక్కా! తార పిల్లల్ని పట్టించుకోవడం లేదనేమో డౌటొచ్చి అడిగా. భలే వాడివిరా నువ్వు. కాఫీ ఇవ్వనా? ఇవ్వక్కా. ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి రూమ్‌కి వచ్చాడు. దివాన్ కాట్‌పై పడుకుంది తార. గగన్ వచ్చాడని తెలిసి ఎక్కడైతే తన ముఖం చూసి విరుచుకుపడతాడని ఒకవైపుకి తిరిగి పడుకుంది. గగన్ ఆమెనేం పట్టించుకోలేదు. టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటికొచ్చి బెడ్‌కేసి చూసాడు బట్టలు లేకపోవడం చూసి, ఇది నా పనులు చేయకుండా ఉంటేనే మంచిది అనుకుని డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చి బట్టలు తీసుకొని రెడీ అయ్యి కిందకి వచ్చాడు. గగన్ కాఫీ. థాంక్స్ అక్క అంటూ సోఫాలో కూర్చుంటూ అన్నాడు. పవి ఏంటత్తా? అంటూ ముందుకు వచ్చింది పవి. నువ్వు తమ్ముడు నా రూమ్‌లో పడుకోండి. ఎందుకత్తా? అమ్మకి నీరసంగా ఉంది తల్లి. అందుకు. సరే అత్తా అని చింటూని తీసుకొని ప్రవళిక రూమ్‌కెళ్ళింది పవి. పిల్లలు వెళ్ళగానే ప్రవళిక తమ్ముడి కేసి చూసింది. తారకి నీరసంగా ఉంది అంటే, ఎలా ఉంది ఏంటి అని అడగటం మానేసి, తాపీగా కాఫీ తాగుతూ ఉంటే, ఇద్దరి మధ్యన గొడవైందా అనుకోని, గగన్ చెప్పక్కా తార నిద్ర లేచిందా? లేదక్కా పడుకుంది అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి, అక్కా నాకీరోజు భోజనం వద్దు. టిఫిన్ చేస్తాను. కాస్త నువ్వు నాకు టిఫిన్ పెట్టు. సరేరా అని ఆలోచిస్తూ ప్రవళిక కిచెన్ రూమ్‌కెళ్ళగానే గగన్ చుట్టూ చూసి ఆలోచిస్తూ తన పర్సనల్ రూమ్‌కెళ్ళి లాక్ చేసి సీసీ ఫుటేజ్ ఆన్ చేశాడు. తార రూమ్‌కి ఒక వ్యక్తి రావటం, తారని టచ్ చేసి వదలటం, నవ్వుతూ బయటికి రావటం అన్నీ చూసి షాక్ తిన్నాడు. అసలు మా బెడ్‌రూమ్‌కొచ్చేంత ధైర్యం ఎవరికుంది? అసలు తారని టచ్ చేసిన వెధవెవరు అనుకోని తనలో తానే రగిలిపోయాడు. టేబుల్ మీదున్న ఫోన్ తీసుకొని ఇది చిన్న విషయం ఏం కాదు. చూస్తుంటే తార నా దగ్గర చాలా నిజాలు దాస్తుంది. నాకు తెలియకుండానే తార చుట్టూ ఏదో తెలియని ప్రమాదం ఉందనిపిస్తుంది. కొన్ని రోజులు తారను దూరంగా ఉంచాలి. అప్పుడే అన్ని నిజాలు బయటికొస్తాయి. నన్ను క్షమించు తారా. నిన్ను చాలా అనరాని మాటలన్నాను. ఎందుకన్నానో నా మనసుకు మాత్రమే తెలుసు. నా కోసం లైఫ్ అంతా వదులుకున్నావు. పిల్లల్ని కూడా ఎంతో బాగా చూసుకుంటున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు నా ప్రాణమే. తెలియకుండా నీ దగ్గరైపోయాను కానీ ఎందుకో తెలీదు. అక్క నీకోసం చెప్పిన దగ్గర నుంచి నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఏదో జరగరానిది జరుగుతుందనిపిస్తుంది. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాచుకోవాలని నా మనసు పదే పదే చెప్తుంది. తారా కొన్ని రోజులు నీకు నాకు ఈ ఎడబాటు తప్పదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది. నీడలా నీ వెనకే ఉండి నిన్ను కాపాడుకుంటానుమా అనుకోని సీసీ ఫుటేజ్ చూడటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి బయట నుంచి రావటం ఉంది కానీ ధనంజయ్ రూమ్ నుంచి మాత్రం రావటం లేదు. ఇదేంటి? ఇక్కడ వీడియో కట్ అయింది అనుకోని చాలా సేపు గగన్ తనలో తానే ఆలోచించుకొని తన ప్లాన్ అమలు చేయాలనుకుని తన రూమ్ నుంచి బయటకొచ్చాడు. అతని చేతి మీద ఉన్న నరాలు ఉప్పొంగిపోతున్నాయి. గగన్ అంటూ కిచెన్ రూమ్ నుంచి వచ్చింది ప్రవళిక. వస్తున్నానక్క అని గబగబా కిందకొచ్చి అక్క పెట్టిన టిఫిన్ తిన్నాడు. రేయ్! నువ్వు రూమ్‌కెళ్తే కాస్త తారకు కూడా టిఫిన్ పట్టుకొని వెళ్ళు అంది. నాకు మళ్ళీ ఇదో పనా? ఏం అరిగిపోవు గానీ కాస్త తీసుకొని వెళ్ళరా. సరే అక్క అని గబగబా టిఫిన్ చేసి తారక్ పెట్టిన టిఫిన్ తీసుకొని రూమ్‌కెళ్తుంటే అది చూసిన ధనుంజయ్ తన పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్న భార్యని చూసి, భారతి ఏంటని చూసావా మన గగన్‌లో ఎంత మార్పొచ్చిందో? తార కోసం టిఫిన్ పట్టుకొని వెళ్ళాడు. అవునండి. తను నీరసంగా ఉండి పడుకుంటుంది. అవునా? కానీ భారతి నీకో విషయం చెప్పాలి. ఏంటండి? నిన్న హాస్పిటల్ నుంచి వచ్చాక తార నాకు జ్యూస్ ఇచ్చింది కదా! అవునండి. నేను అలసిపోయానని నా కోడలు అన్ని పనులు చేస్తుంది. అవును కానీ, నాకిచ్చిన జ్యూస్‌లో తను కారం కలిపింది అని ధనుంజయ్ అనగానే, భారతి షాక్‌గా చూసింది. ఏంటండి మీరనేది? అవును. తార జ్యూస్‌లో కారం ఎందుకేస్తుంది? మీరేదో పొరపడి మాట్లాడుతున్నారు. నేను పొరపడి మాట్లాడడం లేదు. నిజం. ప్రవళిక, గగన్ ఇద్దరి మనసుల్ని తార మార్చేసింది. నిజం చెప్పాలంటే తార వచ్చిన దగ్గర నుంచి పిల్లలు, మనవరాలు, మనవడు అందరూ మనకి దూరంగా ఉన్నారు. కావాలంటే నువ్వు అబ్జర్వ్ చెయి. ఇప్పుడు నువ్వు నేను తినకుండా కూర్చున్నాం. మనకింకా తినలేదని ప్రబలిక తెలుసు. అయినా సరే మనల్ని పిలవలేదు. ఇంకా గగన్ ఎప్పుడూ మనతోనే తినేవాడు కానీ, ఇప్పుడు తిన్నారా అని కూడా అడగకుండా తన భార్యకి పట్టుకొని వెళ్ళాడు. ఇలానే ఉంటే పెద్దలుగా మనకి గౌరవం లేనట్టే కదా భారతి! తన మాయ మాటలతో భారతి మనసులో విషం నింపాలని చూశాడు ధనంజయ్. ఇంకా ఉంది. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు.